అధికారి అయినా సిగ్గుందే నీకు? కడుపు అన్నం తింటున్నావు, ఏమన్నా తింటున్నావు నువ్వు? మనిషి జన్మ ఎత్తినందుకు ఏదన్నా మనం చెయ్యాలా? మనిషివేనా నువ్వు? కనీసం రైతుల కష్టాలేమో తెలుసా? ఒక అప్లికేషన్ 4 సార్లు పెట్టాలా? నీకు లక్షలు దొంగతో డబ్బులు, మందు దాపాలా? దానికన్నా ఏడన్నా పడుకో. సిగ్గులే ఒక అధికారి అంటో మళ్ళా సిగ్గన లేక పోలీసు తంతా నేను రైతులను అనుకుంటున్నావేమో. మర్యాద సెలవు పెట్టుకో. దెబ్బతింటావు నువ్వు. మామూలుగా తిన్నారు, అంత కోపం మీద ఉన్నారు నీ మీద ప్రజలు, రైతులు. నేను తమాషా అనుకుంటున్నా. ఒక ఉద్యోగం చేసేటప్పుడు కనీసం బాధ్యత ఉండాలి. మాకేమన్నా ఇప్పుడేమో ఒరగబెడతారా ప్రజలు? మేము ఇవన్నీ తిరిగితే మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజల కోసం మేము తిరగాల, తప్పదు. అట్నే నీకు ఒక గవర్నమెంట్ అదృష్టం కొంచెం ఉద్యోగం వచ్చింది, దానికి కనీసం విలువ ఉండొద్దా? లింగాపురం పోతే నీ మీద కంప్లైంట్లే, ఎర్రబాలెం పోతే నీ మీద కంప్లైంట్లే, వర్షం పడితే నీ మీద కంప్లైంట్లే. ఇక లోకల్ సొమ్ము అంత ఈజీగా ఉందా? ఏం అంత ఇది ఉందా నీకు? బ్రాండ్ షాపుల మందు తాగేదానికి సిగ్గుండొద్దా? నీదైనా రూపాయికి ఒకటే విలువ, రైతుదైనా ఒకటే, నాదైనా ఒకటే. మర్యాద కాదు మిస్టర్. గౌరవం ఉంటుంది, సెలవు పెట్టి వెళ్ళిపో. రేపటి తహసీల్దార్ గారు అతన్ని సెలవు పెట్టి పంపించేయండి. అతను ఉంటే మాత్రం రేపు ప్రజలు తంతే మనం బాధ్యులం కాదు. ఖచ్చితంగా కొడతారు ఇతన్ని, ఖచ్చితంగా కొడతారు. దాంట్లో డౌట్ ఏం లేదు. అంత కడుపులో మండుతుంది జనాలకి. ఈ మందున పైర్లు నష్టపోయినాయి. నీ రెవెన్యూలో ఎంత ఉంది? నీ కింద ఎంత ఉంది? నీకు భూమి ఎంత ఉంది? దాంట్లో ఎన్ని ఎకరాలు బయట ఎవరేసిండ్రు? ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది? భూమి ఎన్ని ఎకరాలు మొత్తం నీ రెవెన్యూ, నీ పరిధిలో, విఆర్ఓ పరిధిలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది? దాంట్లో ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది? ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది? ఎన్ని ఎకరాల సెటిల్మెంట్ భూమి ఇంకా ఆన్లైన్ కాలేదు? కారణం ఏంటి? దాంట్లో పైర్లు ఏమేసినారు? మీరు ఆన్లైన్ చేస్తేనే కదా వాళ్ళు ఈ క్రాపింగ్ చేసేది. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది, కానీ నువ్వు నష్టం ఏం జరిగిందో నువ్వు తేలిస్తే కదా. మర్యాద కాదు. నువ్వు ఒకటివి, నీ డిజిటల్ అసిస్టెంట్, ఇద్దరు మీ ఇష్టానుసారం చేసుకుంటుంటే తమాషా అనుకుంటున్నావా?